రైస్ ఫిర్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రైస్ ఫిర్నీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం అరకప్పు, పాలు 1/2 లీటర్, పంచదార అరకప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన బాదాం కొద్దిగా. రైస్ ఫిర్నీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మనం అనుకున్నట్టుగా చిటికెలో అయిపోయే స్వీట్. దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ బియ్యం మాత్రం కొంచెం అరగంట ముందు నానబెట్టుకుని ఆ తర్వాత కొంచెం తడి లేకుండా ఆరబెట్టిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ చాలా ఫైన్ గా, పిండి కన్నా కొంచెం యువతలకి. రవ్వ కంటే ఇంకా మెత్తగా ఉండాలి. ఓకే, చాలా మంది బియ్యం పిండితో కూడా చేసుకుంటారు కదా. చూపిస్తారు చూడండి. సో ఫైన్ గా ఇలా. ఓకే, బిఫోర్ మన ఈ డిష్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ స్టవ్ మళ్ళీ వెలిగించుకుని ఫస్ట్ మనం ఈ మిల్క్ కాచి చల్లార్చుకున్న పాలు ఇవి. సో ఇవి ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. ఓకే, ఇవి బాగా బాయిల్ అవ్వాలి. ఓకే, బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న రవ్వ వేసుకోవాలా? చేయాలి. ఓకే, ఫస్ట్ ఇది బాగా బాయిల్ అయిపోయింది కదా, రవ్వ యాడ్ చేసేసుకోవాలి. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలా? సో ఉండలు లేకుండా నీట్గా మొత్తం 90% ఉండలు కట్టదు. సో దీనిలో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది అయిపోయింది. మనం ఓకే, ఏం వేసుకోవాలి ఇప్పుడు? పొడి కొంచెం టేస్ట్కి యాడ్ చేసుకుందాం. ఫైనల్ టచ్ ఇంకా ఉంది. ఫైనల్ టచ్ ఇంకోటి ఉంది. ఇది జస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకుని బౌల్లో తీసుకుందాం. ఫస్ట్ ఈ రవ్వతో ఫైన్ గా మిక్స్ చేసుకున్న రవ్వ కలిపాం కాబట్టి ఇంకా క్రీమ్ ఇది వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఇంకా మనం బాగా చేసుకుందాం. ఇంకోటి ఉందని చెప్పాను కదా, బాదాం ఇలాగా సన్నగా చేసుకుని చేసుకున్న తర్వాత వాటిని మీకు రైస్ ఫిర్నీ రెడీ. ఓకే, చూస్తున్నారు కదండి, మరి భోగి రోజున మరి సరస్వతి గారు తయారు చేసి చూపించిన రైస్ ఫిర్నీ రెడీ అయిపోయింది.